హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విశ్వా ఫుడ్స్. ఆంధ్ర స్టైల్ పచ్చిరొయ్యల వేపుడు టేస్టీగా, ఈజీగా, పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ పచ్చిరొయ్యల వేపుడు ప్లెయిన్ రైస్లోకి, బగారా రైస్లోకి, బిర్యానీ, కొబ్బరన్నం ఏదైనా దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాంటి రొయ్యల వేపుడిని ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా పసుపు, ఉప్పు వేసి 3 సార్లు బాగా వాష్ చేసి పెట్టుకున్న 2 కేజీల పచ్చిరొయ్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిరొయ్యల్లోకి 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ హోమ్ మేడ్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలు రొయ్యలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ రొయ్యలని 80% కుక్ అయ్యేలా మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. 15 నిమిషాలు అయిందండి. మన పచ్చిరొయ్యలు ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవి స్టెయిన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి. 5 నుంచి 6 పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి కడాయి పెట్టాలి. కడాయి వేడయ్యాక మనం తీసుకున్న 2 కేజీల పచ్చిరొయ్యలు ఫ్రై చేసుకోవడం కోసం 10 నుంచి 12 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు వేసుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. గరిటెతో కలుపుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు మనం 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా గరిటెతో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1½ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1½ స్పూన్ హోమ్ మేడ్ గరం మసాలా వేసుకోవాలి. 2½ స్పూన్లు కారం వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలని గరిటెతో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా మనం స్టెయిన్ చేసి పెట్టుకున్న పచ్చిరొయ్యల్ని ఈ కడాయిలోకి వేసుకోవాలి. మనం వేసిన మసాలాలన్నీ ఈ రొయ్యలకి బాగా పట్టేలా గరిటెతో కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాలు బాగా కుక్ అవ్వనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న 5-6 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. 5-6 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు గరిటెతో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మంట సిమ్లో పెట్టి 10 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. మధ్యలో మూత తీసుకుని కలుపుకుంటూ ఉండాలి. 10 నిమిషాలు అయిందండి. మూత తీసి ఒకసారి మళ్ళీ కలుపుకుని కొంచెం కొత్తిమీర చల్లుకుని ఇంకొకసారి మళ్ళీ కలుపుకోవాలి. చూస్తున్నారు కదండి, రొయ్యలు ఎంత బాగా ఉడికాయో. అంతేనండి, మన ఆంధ్ర స్టైల్ రొయ్యల వేపుడు రెడీ అయిపోయింది.
చాలా అరోమేటిక్గా చాలా టేస్టీగా ఉంటుందండి. చూస్తున్నారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మన రొయ్యల వేపుడు. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. మీరందరూ ఖచ్చితంగా ట్రై చేసి కమెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. చాలా అంటే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది, పర్ఫెక్ట్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. మీరు నాకు ఖచ్చితంగా ట్రై చేసి కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.